మరణాత జీవాహారమును ఈ కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలియజేయుచున్నాము. మీరు బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడుచున్నారని మేము నమ్ముచూ ఉన్నాము. మీలో అనేకులు ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని తెలియచెప్పుడును బట్టి మేమెంతో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాము. Man was made to long God and man was made to rejoice in God. దేవుని కోరుకుని దేవుని బట్టి సంతోషించాలని దేవుడు మనిషిని నిర్మించాడు. చాలాసార్లు మనము లోకములో మన సంతోషాన్ని మనం వెతుకుతూ ఉంటాం. సంతోషము మనకు ఒక అవసరతగా మనము ఎంచి ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందో అని ఆ సంతోషాన్ని అన్వేషించిన వారముగా మనం ఉన్నాము, అన్వేషించుచున్న వారముగా కూడా మనం ఉన్నాము. I want to give you a reason where you can find joy in life. జీవితంలో ఇట్టి సంతోషము మీకు దొరకగలిగిన ఒక చోటును మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ చోటే దేవుని యొక్క వాక్యము. పాత నిబంధనలోని పుస్తకములో పెద్ద ప్రవక్తలలో ఒకరిగా ఉన్న ఇర్మియా చేత వ్రాయబడి ఉన్న ఇర్మియా గ్రంథములోని 15వ అధ్యాయము 16వ వచనమును మనము చూచినప్పుడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవే. ఇర్మియా ఈ మాటలు వ్రాయిచు ఉన్నప్పుడు he was in a state of deep despair. వేదనతో నిండిన వానిగా ఉన్నాడు. తన జనాంగము చెరగనిపోయిన పరిస్థితుల్లో వారు ఉండి ఉండగా, వారు బందీలుగా ఉండి ఉండగా, స్వేచ్ఛ స్వాతంత్రము వారు అనుభవింపక పరదేశములో వారు బంధకములో మగ్గుచ్చు ఉండగా, అలాగనే ఒకవైపు దేవుని యొక్క వాక్సత్యమును అతడు ప్రబోధించచ్చు ఉన్నను దాని లక్ష్యము చేయక అబద్ధ ప్రవక్తలైన వారు అధికముగా నిండి ఉండగా, ఆ అబద్ధ ప్రవక్తల యొక్క బోధల వైపు వారు మొగ్గు చూపించచ్చు ఉండగా, అట్టి పరిస్థితుల్లో రాస్తూ ఉన్న పుస్తకము ఇర్మియా గ్రంథము. ఆ ఇర్మియా గ్రంథములోని 15వ అధ్యాయములోని 16వ వచనములో అంటూ ఉన్నాడు, ఆల్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు ఈట్, నేను భుజించుటకు నాకు దొరికినది ఏమిటి అంటే నీ మాటలు. రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్రెడ్ అంటు యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము నీ జీవితము కొరకైన ఆహారం అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధన అన్నాడు, ఆ కడవ రాత్రి రొట్టెను విరుచుచు ప్రభు చెప్పి ఉన్న మాట, తీసుకొని తినుడి, ఇది నా శరీరము, నీ కొరకైన శరీరము. You know, today all that we have is because of Christ Jesus. మనము కలిగి ఉన్నదంతయు కూడా మనము కలిగి ఉన్నటకు కారణము క్రీస్తు యేసే. Be it the forgiveness of our sins to the assurance of eternity. ఈ లోకములో మనం అందుకొనుచున్న పాపక్షమాపణ అయి ఉండవచ్చు, లేక పరలోకములో మనము కలిగి ఉన్న నివాస స్థలం అయి ఉండవచ్చు. ఏదైనాను దానికి కారకుడు క్రీస్తు యేసే. ఆ క్రీస్తు యేసే తన శరీరమును ఆహారముగా నీవు భుజించవలనని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పుచు ఉండగా, దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు యేసే ఏమై ఉన్నాడంటే వాక్కై ఉన్నాడు. అందుకని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని యోహాను సువార్తలో మనము చూచుచు ఉండగా, దాని అర్థము ఏమిటి అంటే ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ who is being reflected through the word. దేవుని యొక్క వాక్యములో నుండి ప్రత్యక్షపరచబడుచున్నది ఎవరనగా క్రీస్తు యేసు. ఆ వాక్యములోని మాటలు నాకు దొరకగా ఇర్మియా అంటూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క మాటలు నాకు దొరకగా I was able to eat it. నేను భుజించి ఉన్నాను. You see, we live in a temporal world. తాత్కాలికమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనము సుఖమును కోరుకుంటలో తప్పు లేదు, సంతోషమును వెతుకుటలో తప్పు లేదు. కానీ when you try to search it in a temporal place, తాత్కాలికమైన నాశనము కానయున్న ఈ లోకములో నీవు వెతికినప్పుడు, remember that will be temporal. అది కూడా తాత్కాలికమే. మనలో చాలా మంది లోకాన్ని వెతుకుతూ లోకములో దీనిని కనుగొనవలనని యత్నిస్తూ ఉంటారు. కానీ నీకు ఆ సంతోషము లోకములో దొరకదు. ఒకవేళ దొరికిన అది తాత్కాలికమే. బాధలో, వేదనలో, దుఃఖములో ఇర్మియాకు సంతోషం దొరికింది. ఆ సంతోషం ఎక్కడనగా దేవుని యొక్క వాక్యములో. అందుకనే ప్రతిదినము
దేవుని యొక్క వాక్యమును చదవండి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి, దేవుని యొక్క వాక్యమును భుజించి సంతోషముతో నిండి ఉండండి. మే యువర్ డే బి ఫిల్డ్ విత్ జాయ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము వలన సంతోషం అని మేము తెలుసుకున్నాం. లోకములో మేము సంతోషం వెతుకుచున్నామేమో, మా జీవితమును తండ్రి రూపాంతరపరచుము. నీ వాక్కుతో నింపి తండ్రి నీ వాక్కును మేము భుజించి ఆనందించుటకు సంతోషించుటకు సహాయము చేయము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.